రెండవ విడతకు భారత ప్రభుత్వం 50% భాగస్వామిగా నిర్మాణానికి ముందుకు వస్తుందా, లేకపోతే ఆ రెండో విడత కూడా మేమే మా డబ్బులతో కట్టుకోవడానికి మీరు ఎన్ఓసి ఇస్తారా? దీనికి సమాధానం చెప్పండి కిషన్ రెడ్డి గారు. నేను దీని గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు సవాళ్ళు ఇసురుతుండు, తొడలు కొడుతుండు, దెబ్బలు దరుచుకుంటుండు, నన్ను అడ్డుకునేటోడు పుట్టలేదు అంటాడు, నేను ఇళ్ళనే పుట్టిన ఇళ్ళనే చచ్చిపోయినా అంటాడు. నువ్వు ఎల్లనైనా పుట్టి ఎల్లనైనా చచ్చిపో, నువ్వు ఎంపీ కాబట్టి కేంద్ర మంత్రి కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నీతో నాకేం పని ఉంది? నిన్ను అక్కడ దాటని అని ఇక్కడ దాటని నాకేం పని ఉందా? కావలికారు పని చేయనికే మీరంతా ఒకటే కదా. నువ్వు అధికారంలోనో తెలంగాణ రాష్ట్రం తరఫున యూనియన్ క్యాబినెట్లో ఒక్కమే మంత్రివి, క్యాబినెట్ ర్యాంక్లో క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడాల్సింది నువ్వే మోడీ గారితో. ఈటెల రాజేందర్కు మాట్లాడదామన్నా కూడా అందులో ఎంట్రీ లేదు కదా. పోనీ నువ్వు నీ పార్టీకి ఎంత నిబద్ధత కలిగిన వాళ్ళు అన్నీ మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు పోయి మోడీ గారికి లెటర్ ఇచ్చొచ్చారు, నువ్వు ఏ తోటలో తింటున్నావు ఏ తోటలో వండుకుంటున్నావు అని. మీ వాళ్ళే చెప్పారు కదా దొంగది కాదు తోటలోకి రాదని. నన్నెందుకు అంటావు కిషన్ రెడ్డి గారు? నేనేమన్నా నేనేమన్నా కేసీఆర్ 2021 నిన్ను అన్నాడు? ఏమన్నాడు శ్రీనివాస్ రెడ్డి? ఏదో అన్నాడు కాదు, రండా అన్నాడు కాదు. నేను అట్లా ఏమన్నా అంటే నాకు కిషన్ అన్న అని మర్యాద ఇచ్చే మాట్లాడుతూ, కేసీఆర్ అన్నట్టు నేను రండా అని ఎప్పుడన్నా అంటున్నా? నేనేమన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నా? నీ గౌరవం తగ్గేటట్టు నేను ఎప్పుడన్నా మాట్లాడుతున్నా? లేదే. నువ్వు ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, నేను ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్. మన ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉండాలి, మన ఇద్దరం కలిసి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాత్రమే నేను అడిగిన.